గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అయితే హొసదుర్గ నుంచి చిక్మంగళూరుకి వెళ్తున్నాం. 87 కిలోమీటర్స్ ఉంది. మేము స్టార్ట్ అయ్యి 5 minutes అవుతుంది. మొత్తం గేరప్ అయిపోయి నిన్న ఇక్కడ హొసదుర్గలో ఆగిపోవాల్సి వచ్చింది బికాస్ డ్యూ టు బ్యాడ్ రోడ్స్ అండ్ హెవీ రైన్. చాలా వర్షం ఉండే, ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది వర్షం వల్ల. మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ వీ గాట్ టయర్డ్ బికాజ్ నిన్న ఆల్మోస్ట్ మేము 85 కిలోమీటర్స్ కవర్ చేసాము. సో దట్స్ లాంగ్ ఫర్ అస్ 1 day స్ట్రెచ్లో. ఇప్పుడైతే చిక్మంగళూరు రీచ్ అయ్యాక కలుసుకుందాం. ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వ్యూ. వాట్ అ వెదర్ మ్యాన్, బ్యూటిఫుల్ వెదర్, బ్యూటిఫుల్ బైక్, beautiful trip with the beautiful people behind me. సో వర్షంలో ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. వర్షం పడినప్పుడు ఎలా రైడింగ్ చేయాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకపోతే బెటర్ ఉండేది, తెచ్చుకొని ఉంటే బెటర్ ఉండేది. బ్యాగ్ పడిపోతుంది, బ్యాగ్ వంగిపోయింది ఇటు సైడ్, రైట్ సైడ్కి వంగిపోయింది. బండి పట్టుకో. ఈ డైవర్షన్లు ఎక్కువైపోయినాయి, ఏడబడితే ఆడ. 4th, 5th, 6th గేర్స్ చేంజ్ చేయడమే లేట్. డైవర్షన్, గో టు డౌన్ షిఫ్ట్. థర్డ్ గేర్లో బాగానే మేనేజ్ చేయొచ్చు, అంత వెయిట్ కూడా లేదు బండిలో. అండ్ రోడ్ ఉంటే బాగుంది, యూ కెన్ ఫుల్ 100, 120 ఈజీ. అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఓ మై గాడ్, లుక్ ఎట్ ది క్లౌడ్స్, లుక్ ఎట్ ది మౌంటైన్స్. ఏం కనిపించలేదు, మొత్తం నిండిపోయింది. ఇప్పుడైతే మనం ముల్లయగిరి పీక్ వెళ్తున్నాం, తర్వాత బాబా బుడాన్గిరి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఐఎమ్ స్పెల్లింగ్ ఇట్ రాంగ్. అండ్ హెబ్బే కూడా వెళ్తున్నాం. తర్వాత ఏదైనా ట్రెక్ చేసుకొని వీఆర్ ప్లానింగ్ టు స్టే బ్యాక్ ఇన్ చిక్మంగళూరు. ఒకవేళ ట్రెక్ కుదరకపోతే విల్ మూవ్ టు అవర్ నెక్స్ట్ లొకేషన్ విచ్ విల్ బి ఉడిపి. సో నైట్ కల్లా ఉడిపి రీచ్ అయిపోయి ఉడిపిలో ఉన్న స్టే. Look at the mountains, man. This is what we want. వర్షం మళ్ళా స్టార్ట్ అయిందిరా నాయన. ఇట్లా లైన్గా పెడదామా? కరెక్ట్ ఈ బ్లాక్ లైన్ మీద వర్షం పడుతుంది ఊరికే అని చెప్పి గ్లవ్స్ తీసేసిన. డోంట్ కమెంట్ ఆన్ దాట్. I hope my audio is clear enough. ND32 పెట్టినా,
and exposure, everything is balanced based on the filter and the backlight we are having. So cruising speed 100 పెడదాం అనుకుంటున్నాం because we have to reach Chikmagalur in less than 25 minutes. But చూద్దాం. Hopefully it doesn't rain again. Clouds ఉన్నాయి. Shouldn't, please. అట్లా నడపచ్చు కదా. నేను దీన్ని ఫోన్కి రెయిన్ కవర్ ఆర్డర్ చేశా, బట్ అది టైంకి రాలే. నేను చిక్మంగళూరు రీచ్ అయ్యాక డెలివర్డ్ అని వచ్చింది. సో వాట్స్ ద పాయింట్, క్యాన్సిల్ చేసేసా. అదేదో జస్ట్ ఫర్ టైం బీయింగ్ కొనుక్కున్నా, మంచిది కొనుక్కుందాం నెక్స్ట్ ట్రిప్ వరకు. ఈ బోబోలోనే యాంటీ వైబ్రేషన్ ఫుల్ వాటర్ ప్రూఫ్ కేస్ వస్తుంది విత్ ఛార్జింగ్ పోర్ట్ పెట్టుకోవడానికి కింద ఆప్షన్ వస్తుంది. బట్ నేను అది చూస్ చేసుకోలేదు, ఎందుకో నాకు అది అంత వర్త్ అనిపించాలి డబ్బులు. ఇదైతే ఫుల్ గ్రిప్ ఉంది, సేఫ్టీ. రోడ్స్ అయితే క్రేజీ, సూపర్ చెట్లు. ఎండ సడన్గా వచ్చింది, ఎండ పోయింది, ఇప్పుడు మళ్ళీ వర్షం పడేలాగా అయింది. అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఇక్కడ ఉన్న వాళ్ళైతే రోజు కొండలు, రోజు మబ్బులు, ఎవ్రీడే ఫన్నా. ఇప్పటి వరకు 658 కిలోమీటర్స్ వచ్చినాం ఫ్రమ్ హైదరాబాద్, మా ఇంటి నుంచి. అండ్ టూ స్టాప్స్ అయినాయి, ఫ్యూయల్ స్టాప్స్. ఈచ్ ఫ్యూయల్ స్టాప్లో ఆల్మోస్ట్ 650 to 700 ఫ్యూయల్ అయితే వేయించుకున్నాను నేను. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 లీటర్స్ ఉంది, ఎందుకు రిస్క్ అని చెప్పి ఎవ్రీ స్టాప్కి ఫుల్ ట్యాంక్ చేయించుకొని మూవ్ అవుతున్నాం. కెమెరా ఎలా వస్తుందో క్వాలిటీ, నౌ ఐఎమ్ కన్సర్న్ బికాజ్ ND32 పెట్టిన ఎండ్ వచ్చిందని ఎక్స్పోజర్ సెట్ చేసి, ఇప్పుడేమో ఎండ పోయింది. బ్యూటిఫుల్ వ్యూ మ్యాన్, బ్యూటిఫుల్. ఈ ట్రిప్ చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఇట్లానే అనుకున్నాం బిగినింగ్ మంత్ బిగినింగ్ ప్లాన్ చేసుకుందాం ఏదైనా ట్రిప్ అని. సో చిక్మంగళూరు ఉండే, చిక్మంగళూరు నుంచి హైదరాబాద్ టు చిక్మంగళూరు, చిక్మంగళూరు టు మురుదేశ్వర్, మురుదేశ్వర్ టు హోనావర్. సో మేము జోగ్ ఫాల్స్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో అక్కడ డీటూర్ చేయాలి జోగ్ ఫాల్స్కి. సో మురుదేశ్వర్ అండ్ జోగ్ ఫాల్స్ టు హోనావర్, హోనావర్ టు గోకర్ణ, గోకర్ణ టు గోవా,
అండ్ గోవా అయితే లాస్ట్ మనది. గోవా టు హైదరాబాద్, ఇది మన ట్రిప్ ప్లాన్. ఎంజాయ్ చేస్తున్నారు కదా రైడ్ని. డెఫినెట్లీ మాన్సూన్ రైనీ సీజన్లో చిక్మంగళూరు విజిట్ చేయండి మీరు కూడా. ఫర్ ప్లానింగ్ ఈ టైంలో వచ్చినా బెటర్. కానీ గెట్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అడ్వెంచర్ బికాస్ ఫుల్ రెయిన్ ఉంటుంది. అండ్ రోడ్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ ఆల్సో బికాస్ అన్ని ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు. సో గెట్ అ గుడ్ బైక్, మంచి కండిషన్ ఉన్న బైక్ తెచ్చుకుంటే యూఆర్ ఆల్ సెట్ ఫర్ ద బ్యూటిఫుల్ ట్రిప్. మొత్తం ఊరుగా అనిపిస్తుంది ఇక్కడికి. బాగానే వస్తుంది. నా బండిలో ఫ్యూయల్ అయిపోయింది అని చూపిస్తుంది, బట్ దాంట్లో ఇంకా 3 లీటర్స్ అయితే మినిమం ఉంటుంది. వీఆర్ గోయింగ్ ఆన్ ఫుల్ థ్రాటిల్. వెల్కమ్ టు చిక్మంగళూరు. Excuse me. We are 5 people, so we want room for 5 people. One big room. Is it available? ఇప్పుడు మేము చిక్మంగళూరు రీచ్ అయ్యాము. సో హిస్ కరీం, హిస్ పృథ్వీ, హాయ్. అండ్ దిస్ ఇస్ ద వ్యూ మా రూమ్. One hour later. సో మనం ములైన్గిరి ఘాట్ రోడ్లో ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు ములైన్గిరి. క్యాటిల్ హై బాయ్. ఇక్కడ వెదర్ అయితే సెకండ్స్లో చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఎండ వస్తుంది. వాట్స్ ద ప్రాబ్లం? ఎంత ఈచ్ బైక్? ఏం చేయలేం కరీం, వీఆర్ నాట్ వేస్టింగ్ టైం. పోనీ చేసాయి బ్రో. అందరు ఫిల్ చేయాలా? ఒకళ్ళు చేస్తే చాలా. ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ అన్నాడు. సో ఈ ఫామ్ ఫిల్ చేయాలి, 50 రూపీస్ తీసుకుంటారు. వెహికల్ నెంబర్, మీ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. నో కన్నడ ప్లీజ్.
ములాయనగిరి. అబ్బా వర్షం స్టార్ట్ అయింది ఘోరంగా. చలో finally we are here. Take your photo here. Mullayanagiri peak. So there's a old temple up there. So we have to climb 400 steps, which is not tough, but there is cool breeze and it's raining and hell lot of mist. You can see. I can't see anything literally. So far so good. One hour later. సో జారీ వాటర్ ఫాల్స్ వచ్చినాం. 5 minutes వాక్ అంట. మనం జంగల్లో నడవాలి. Give me my helmet. Here. A few moments later. So it's time to leave Chikmagalur today. We are ending with Jari Falls. Bro, this is crazy. We're boarding the jeep. So it's time to end this video here. We couldn't go to Baba Budangiri Coffee Plantation and also Hebbe Waterfalls because there was landsliding. So if you like this video, please give it a like, please share, and please comment down your favorite part of this video, and see you in the next one. Thank you. Bye bye.